నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు విజయవాడ హైవే రూట్‌లో డైరెక్ట్‌గా హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు అనేది తీసుకురావడం జరిగింది. ఈ వెంచర్‌కి సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం అన్నది హరీష్ సార్ దగ్గర క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా ఇలాగే డైరెక్ట్‌గా ఓనర్ ప్రాపర్టీస్, కంపెనీ ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. థ్యాంక్ బాగున్నారా? యూ సార్. విజయవాడ హైవే రూట్‌లో ఒక అద్భుతమైనటువంటి వెంచర్ అండి. నేను అవునండి. ఎంట్రన్స్ నుంచి లోపలికొచ్చే వరకు క్లియర్‌గా గమనించడం జరిగింది. డెవలప్‌మెంట్స్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఈ వెంచర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ పిన్ టు పిన్ ఎగ్జాక్ట్‌గా మన వ్యూవర్స్‌కి చెప్పండి. తప్పకుండా సార్. నమస్తే అండి. నేను మీ హరీష్. నేను 2020 నుంచి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్‌లో యాస్ ఎ మార్కెటింగ్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 200, 250 ప్లాట్స్ సేల్ చేశాం మనము. ఇది ఒకటి మనకి విజయవాడ హైవేకి ఒక న్యూ ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్ట్ పేరొచ్చేసి ఆర్‌కేపురం. ఇది మనకు వెంచర్ హైవే విజయవాడ హైవే ఫేసింగ్‌లో ఉంది మనకి. హైవే ఫేసింగ్ వెంచరు అండ్ చౌటుప్పల్ మున్సిపాలిటీ దగ్గర ఉంటుందండి విజయ్ గారు. ఓకే సార్. సూపర్ సార్. హ్మ్. ఇప్పుడు ఇది చౌటుప్పల్ మున్సిపాలిటీ దగ్గరలో ఉంది అవును. కాబట్టి, ఈ వెంచర్‌కి ఎల్బీ నగర్ నుంచి ఇక్కడున్నటువంటి లొకేషన్ హైలైట్స్. సో, దాని ద్వారా ఏందంటే చూస్తున్నటువంటి వ్యూవర్స్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. ఎంత డిస్టెన్స్‌లో వెంచర్ ఉందన్న విషయం. ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్‌లీ 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఓకే. ఎల్బీ నగర్ నుంచి మనకు లొకేషన్ హైలైట్ చూసుకుంటే మీకు తెలిసిందే మనకు సెంట్రల్ పార్క్ అయితే డీర్ పార్క్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం ముందుకొస్తే మనకి ఏదైతే 1996లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హైదరాబాద్‌లో అది కూడా మనకి. ఓకే. రామోజీ ఫిల్మ్ సిటీ ఓకే. ఆల్మోస్ట్ 2000 ఎకర్స్‌లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. అండ్ దాని పక్కనే మనకు మౌంట్ ఒపెరా అని ఉంటుంది. ఓకే. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అది కూడా. ఓకే. కొంచెం ముందుకొస్తే మనకు ఆందోళన మైసమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఓకే. దాని అపోజిట్‌లోనే మనకు ఎంఎస్ఎంఈ అని చెప్పేసి ఇండస్ట్రియల్ సెడ్జ్, ఓకే. స్పెషల్ ఎకనామిక్ జోన్. ఓకే సార్. రెసిడెన్షియల్‌కి దగ్గరలో ఉన్న మన వెంచరు అది ఎంఎస్ఎంఈకి. ఓకే. అండ్ ఇటు ముందుకొచ్చినట్టయితే మనకు ఇండియన్ ఆయిల్ స్టోరేజ్ బల్క్ ట్యాంక్స్ ఉంటుంది మనకి. ఓకే. సో, దాని తర్వాత మనకొచ్చింది మనకి ఆర్‌కేపురం మన వెంచరు. ఓకే. మన వెంచర్. అవును. ఓకే. ఇక్కడ నుంచి చౌటుప్పల్‌కి ఎంత డిస్టెన్స్ ఉంటది? జస్ట్ 1 మినిట్ డ్రైవ్ అంతే మనకి. ఓకే. పక్కనే ఉంటుంది మనకి. ఎందుకంటే మున్సిపాలిటీ అండర్‌లో ఉంది గదా! ఇప్పుడు ఓకే. లక్కారం ఉంది. లక్కారం తర్వాత మనకు చౌటుప్పల్ చౌటుప్పల్. వచ్చేస్తుంది. ఓకే. అవును. అండ్ ఇంకొక విషయం ఏందంటే సార్, ఏదైతే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్‌కి మన వెంచర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? రీజనల్ రింగ్ రోడ్ మనకు చౌటుప్పల్ దాటిన తర్వాత వస్తుంది. ఓకే. సో, మనం చెప్పుకోదలుచుకుంది ఏందంటే మనం సిటీలో ఉన్నట్టే ఇది. ఓకే. సిటీలో ఎందుకంటే ఉన్నాం. ఆ రీజనల్ రింగ్ రోడ్ దానికంటే చెప్పిన దానికంటే ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరున్నాం మనం. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరున్నాము. అండ్ హైవే రోడ్‌కి ఫేసింగ్ ఉన్నది వెంచరు. హైవే ఫేసింగ్‌లో ఉంది. ఇంకా కొంతమందికేందంటే హైవే దగ్గర ఉంటే కొంతమందికి నచ్చదు. ఓకే. ఇంకోటేంది హైవేకి మనము లోపలికొచ్చినంక ఫేజ్ 2లో ఉన్నాం. ఓకే సార్. 50 మీటర్స్ దూరంలో ఉన్నాం. ఓకే. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మనకీడ. ఓకే. విజువలైజేషన్స్ గూడా మీరు చూడొచ్చు. చాలా చుట్టుపక్కల బాగుంది సార్. మంచి గ్రీనరీ తోటి చాలా బాగుంది. హిల్ స్టేషన్ లాగుంటుంది. మనకు హైట్ చాలా ప్లేస్‌లో బాగుంది. ఉన్న వెంచర్ అండి. ఓకే సార్. ఓకే. ఇక్కడొచ్చేసి మన వ్యూవర్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ జోన్ ఏ విధంగా ఉండబోతుంది? అండ్ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నెక్స్ట్ వస్తున్నటువంటి 5 ఇయర్స్‌లో ఎలాంటి రిటర్న్స్ వస్తాయన్న విషయం చెప్పండి. తప్పకుండా అండి. మీకు ఎంప్లాయ్‌మెంట్ అంటే మెయిన్ వచ్చేసి అదే. మనకి ఇండస్ట్రియల్ సెర్జ్ ఏదైతే ఉందో, ఓకే. అందోల్ మైసమ్మ దగ్గర ఎంఎస్ఎంఈ అని చెప్పేసినాము. ఓకే. అది 10 ఇయర్స్ నుంచి వర్క్ నడుస్తుంది. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చేసింది. ఎంప్లాయ్‌మెంట్ ఆల్రెడీ వర్కింగ్ ఓకే. అండ్ ఇంకా రాబోతున్నారు గూడా దానికి. ఓకే. దానికి అతి దగ్గరలో ఎందుకంటే ఏదైనా ఒక కంపెనీస్ వచ్చినాయంటే దాని పక్కన కొద్ది దూరంలో ఉండడానికి ఎంప్లాయ్‌మెంట్ అనేది ట్రై చేస్తుంటారు. లైక్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి చూసుకుంటే మనం. ఓకే సార్. రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందంటే మనకు హైదరాబాద్ జోన్‌కి అయిపోయినాం మనం. ఇది ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తున్నట్టే. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది యాదాద్రి భువనగిరి అయినా గానీ, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ తక్కువ మనకు మొత్తం హెచ్ఎండీఏ పరిధి పెంచిండు కాబట్టి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తున్నట్టు. ఓకే. సూపర్ హ్మ్. సార్. హ్మ్. సూపర్. ఇది ఎనీవే ముందు నుంచి చూడకంగా మనకి హెచ్ఎండీ అనేది చౌటుప్పల్ వరకు ఉంది. అవును. సో, ఇదొచ్చేసి ఆల్రెడీ హెచ్ఎండీ అండ్ రెరా ప్రాజెక్ట్ అంతే. చూడంగా. అంతే. ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ. ఓకే. సో సెంటర్ ఆఫ్ ద సిటీ. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్‌కైతే సూపర్ ఉంటుంది. ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది. సార్ ఇక్కడొచ్చేసి మనకి ఈ వెంచర్‌లో ఉన్నటువంటి లైక్ డెవలప్‌మెంట్స్ అంటే ఇక్కడ మీరు ఎలాంటి రోడ్స్ ఇస్తున్నారు? ఎలాంటి తప్పకుండా. పార్క్స్ ఇస్తున్నారు? అండ్ తప్పకుండా. ఎలక్ట్రిసిటీ ఏ విధంగా ఇస్తున్నారు? వీటి యొక్క డీటెయిల్ చెప్పండి. తప్పకుండా సార్. డెవలప్‌మెంట్స్‌లో చూసుకుంటే మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చు, ఓకే. ఎంటైర్ వెంచర్‌కి కాంపౌండ్ వాలు ఓకే. అండ్ రోడ్స్ వచ్చేసి సీసీ రోడ్స్ అండ్ అది కూడా 40 అండ్ 30 ఫీట్ రోడ్డు. ఓకే. అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ ఓకే. అండ్ మోడ్రన్ స్ట్రీట్ లైట్స్ ఓకే. అండ్ అవెన్యూ ప్లానిటేషన్ కూడా ఆల్రెడీ మనకు చూస్తున్నారు మీరు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది. ఓకే. ఇలాంటి ఎమ్యూనిటీస్ తోటి మనకు పార్కులు కూడా వచ్చేసి 3 పార్క్స్ ఇవ్వడం జరిగింది ఎంటైర్ వెంచర్‌కి 16 ఎకర్స్‌లో. ఓకే. వాటర్ ట్యాంక్ టు
ఎవ్రీ ప్లాట్‌కి మనకు వాటర్ కనెక్షన్ గూడా ఉంటుంది. ఓకే. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో దాని త్రూ మనకు వాటర్ కనెక్షన్ అనేది ఎవ్రీ ప్లాట్‌కి గూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్. సూపర్ సార్. నేనిక్కడ వెంచర్‌లో గమనించిందేంటంటే, ఈ మధ్యన ఏస్తున్నటువంటి వెంచర్‌లలో ప్రతి ఒక్కరు ప్రీ కాస్ట్ వాల్‌తోటి కాంపౌండ్ కడతారు. అవును. బట్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్‌గా వాల్ అనేది బ్రిక్స్ తోటి బ్రిక్స్ కట్టిర్రు. తోటి కట్టారు. అదైతే చాలా బాగుంది. ఎందుకంటే చాలా ఇయర్స్ వరకి మన వెంచర్ అనేది ప్రొటెక్ట్ లాంగ్ అవుతూ లాస్టింగ్ ఉంటది. ఎక్కువ ఉంటది. అవును. లాంగ్ లాస్ట్ అవును ఉంటుంది. సార్. అండ్ రోడ్స్ కూడా చాలా క్వాలిటీగా ఏసారు సార్. అవును. చాలా నీట్‌గా ఉంది వెంచరు అండ్ మంచి లొకేషన్‌లో ఉంది. కాబట్టి రేట్ గురించి కూడా చెప్పండి ఒకసారి. రేట్ ఇప్పుడు మనం కోట్ చేస్తున్నది వచ్చేసి 21,000 అండి. ఓకే. సో, ఎవరైనా మీ ఛానల్ నుంచి వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకు మనకు ప్రత్యేకంగా ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అది ఒక ₹1000 డిస్కౌంట్ ఇస్తాము. ఓకే సార్. యాహ్! ఓకే. ఓకే. థాంక్స్ అండి. మా ఛానల్ వాళ్ళకి స్పెషల్‌గా ₹1000 డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే. చూస్తున్నారు గదండీ! సార్ నంబర్‌కి కాల్ చేసి విజయవాడ హైవే రూట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి వెంచర్ విజిట్ చేయండి. వెంచర్ అయితే చాలా నీట్‌గా డెవలప్ చేయడం జరిగిందండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. రైట్.